శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం తాత్మారామం ముదితవదనం శ్రీ దక్షిణామూర్తిమీడే. దక్షిణ అనగా జ్ఞానము, మూర్తి అనగా శరీరము. జ్ఞాన శరీరము దాల్చిన స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి స్వరూపము. అటువంటి దక్షిణామూర్తి ఆది గురువుగా, జగద్గురువుగా విశ్వం యొక్క జ్ఞానము పొందవచ్చును. మౌనముగా ఉండటియే ముద్రని చెప్పబడినాడు. ఆ బ్రహ్మమే నేనే ఉన్నానని స్థితియే నిష్ట. అభేదమైన సో అహం మంత్ర జపమే సాధనము. చిత్తం ఏకాగ్రము చేసి ఆత్మయందు నిలుపుటియే సాధన పరికరము. సమస్త ఇంద్రియములను ఈశ్వరార్పణ చేయుటే అర్పణము. మెలకువ, నిద్ర మొదలగు అవస్థలే కాలము. బ్రహ్మరంధ్రమే స్థానము. సృష్టి సమయంలో బ్రహ్మదేవుడు పరమశివుని ఉపాసించి సృష్టి చేయి శక్తిని సంపాదించను. ఆ పరమశివుడే శ్రీ దక్షిణామూర్తిగా ఆవిర్భవించి మౌనముద్రతో జ్ఞానము ఉపదేశించను. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యా సాక్షాత్ కురితే ప్రబోధ సమయే సాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తియే నమః. శ్రీ దక్షిణామూర్తియే. ఈ విశ్వమంతయు ఆత్మవందే ఉన్నది, కాని అద్దమునందు కాదు కదా. కనబడు నగరం వలె బ్రహ్మముగా ఉన్నట్లు భాషించుచున్నది కదా. స్వప్రకాశమైన ఆత్మకు మాయ యొక్క ప్రభావమున విశ్వము బాహ్యముగా ఉన్నట్లు కనిపించుచున్నది కదా. సద్గురు సన్నిధానమున సచ్చిదానంద స్వరూపముగు బ్రహ్మము నేనే అన్న ఆత్మజ్ఞానము పొందిన వానికి విశ్వమంతయు నిద్రాస్థితిలో కలిగిన స్వప్నము వలె మాయా కల్పితమని తెలియను. ఆత్మబోధనసుకు సద్గురు స్వరూపమైన శ్రీ దక్షిణామూర్తికి నమస్కరించుచున్నాను. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.